ఎక్కడ చూసినా మీటింగ్ లో సైకో జగన్ అని అంటున్నారే. ఆ సైకో గడు రెడ్డి గడు ఒకటి ఉన్నాడు, ఆన్ని కూడా వదలలేను. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఈ రోజు నోరు అదుపులో పెట్టుకోండి. నేను ఇలాగే మాట్లాడతాను, ఇష్టమైతే ఉండు, లేదా ఐ లవ్ జగనన్న. జగనన్న అంటే ప్రాణం. మీరంతా మనుషులా? మీరు టీడీపీ వాళ్ళు, మీరు మనుషులా? నిజమేనండి, మనిషి కాదు. మేమందరం ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం. ఇదో బతుక చెప్పండి. దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది కన్నుకో లేకపోతే తగలరాని నరాలకి తగిలి, చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నరాలకి తగిలి నా ప్రాణంలో లేదు. నిద్ర కూడా పట్టలేదు నాకు నిన్న. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నా మీద కక్ష సాధిస్తున్నారు. నన్ను ఒక రెడ్డిగా చూసి కులం చూసి నన్ను ఓడించాడు. ఇంత చండాలమారా చంద్రబాబు, ఇంత చండాలమారా పప్పు. ఎంతమందికి ప్రాణమో తెలుసా? ఆయన ఎంత ముఖ్యమో తెలుసా రాష్ట్రానికి? ఎందుకు అడుగుతుంటానికా? తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? జగనన్న అంటే ప్రాణం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఇలాంటి వాడినా మేము ముఖ్యమంత్రిని చేసింది, ఇలాంటి అవినీతి అనకుండానా మేము ముఖ్యమంత్రిని చేసింది. నీతో నేను మాట్లాడలేనమ్మా. ఈ మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మీరు మనుషులు కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు, జనసేన పార్టీని పెట్టి ఈయనేంట్రా ఇప్పుడు నా మీద పడతాడు? చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే. చెప్పవే, నేను వింటాను కదా. చెప్పే.